హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి మొక్కజొన్న గారెలండి. ఈ స్నాక్ చేసుకోవడం చాలా సులువండి, తక్కువ టైంలో అయిపోతుంది, టేస్టీగా ఉంటాయి, హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలు స్కూల్ రాగానే ఏదో ఒక స్నాక్ చేసి పెడుతూనే ఉంటాము, అందులో ఇదొక వెరైటీ అండి. ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలైతే ఏ వంక పెట్టకుండా టేస్టీగా తినేస్తారు. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ స్నాక్ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. నేను ఇక్కడ పచ్చిగా ఉన్న మొక్కజొన్న కంకుల్ని 4 తీసుకున్నాను. ఈ స్నాక్ రెడీ చేసుకోవడం కోసం కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ని ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. కారానికి సరిపడా పచ్చిమిర్చి, 2 కప్పుల వరకు మొక్కజొన్న గింజలు, తీసుకున్న కంకుల్ని ఇలా గింజలుగా ఒలుచుకొని వాటిని చూపిస్తున్నాను. కొత్తిమీర కొంచెం, కొన్ని వెల్లుల్లి, ఇంచంతా అల్లం ముక్క తీసుకోవాలి, అలాగే కొన్ని కరివేపాకు ఆకులు. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇక్కడ తీసుకున్న కంకుల్ని గింజలుగా ఒలిచి పెట్టుకోవాలి. ఇలా గింజలు ఒలుచుకున్న ఈ మొక్కజొన్నల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నాకైతే 2 కప్పుల వరకు వచ్చాయండి. వీటినన్నిటిని కూడా ఇలా మిక్సీలోకి వేసి మిక్సీపై మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ మనం డైరెక్ట్గా తిప్పుకునే కంటే కూడా పల్సెస్ పట్టుకున్నట్లయితే మనకి పిండి ఈ విధంగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ అయిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పిండిని అంతా కూడా ఇలా బౌల్లోకి తీసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. తర్వాత అదే మిక్సీ జార్లో తీసుకున్న అల్లం ముక్కని పై తొక్క తీసేసి ఇందులో వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా ఒక 3-4 వరకు పొట్టు తీసి వేసుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి మీరు మొక్కజొన్నలు మిక్సీ పట్టేటప్పుడే వేసుకోవచ్చండి, కాకపోతే అవి అక్కడక్కడ అసలు మిక్సీ కాదు. ఇవి కొంచెం బరకగా మిక్సీ పడితేనే చాలా బాగుంటుంది, కాబట్టి నేను ఇలా వీటిని కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని ఇలా బరకగా మిక్సీ పట్టిన తర్వాత ఈ పేస్ట్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టిన కరివేపాకు కూడా వేసుకోవాలి. వీలైనంత సన్నగా చాప్ చేసి వేసుకోండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ మొక్కజొన్న గారెలు మరింత క్రిస్పీగా రావడం కోసం 2 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి వేసిన తర్వాత మనం వేసుకునే ఈ మసాలాలు పిండి అనేది మొక్కజొన్న పేస్ట్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ పిండిని అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా మనం గారెలాగా చేసుకోవడానికి వీలుగా రెడీ అయ్యేలాగా పిండిని కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈజీగా గారెల్ని టేస్టీగా చేసుకోవచ్చు. పిండిని ఈ విధంగా కలిపెట్టుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని చేయిలోనే ఇలా గారెలాగా రెడీ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, రౌండ్గా ఇలా చిన్న గారెలాగా రెడీ చేసుకొని మధ్యలో హోల్ చేసుకోవాలి. ఇలా హోల్ చేయడం ద్వారా పిండి లోపల వరకు కూడా బాగా ఫ్రై అయిపోతుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇవి వేసుకోవాలి. తర్వాత ఇంకొకటి రెడీ చేసి చూపిస్తానండి. ఇంకొంచెం పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకున్న తర్వాత ఇలా గారెలాగా రెడీ చేసుకొని మధ్యలో హోల్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ గారెల్ని కాగుతున్న నూనెలో వేసుకోవాలి. బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒకదానికొకటి అతుక్కునేలా కాకుండా కొంచెం విడివిడిగా ఉండేలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 5 వేసాను, ఒక వాయిలో 5 వేసి ఫ్రై చేస్తున్నాను. ఇలా విడివిడిగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి. అలాగైతే పిండి లోపల వరకు కూడా బాగా ఫ్రై అయిపోతాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా ఫ్రై అయిపోతాయండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పైకి వచ్చేస్తాయండి. ఇలా పైకి వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. 2 వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ గారెల్ని ఒక పెద్ద గరిటెలోకి తీసుకొని వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం పిండిని ఇలా చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా చిన్న సైజు బాల్ లాగా రెడీ చేసుకున్న తర్వాత ఇలా గారెలాగా రెడీ చేసుకొని కాగుతున్న నూనెలో వేసుకోవాలి. బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోండి. వేసుకున్న వెంటనే కలపకూడదు. వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా పైకి వచ్చేస్తాయండి. పైకి వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక పెద్ద గరిటెలోకి తీసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి. మనం గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగైతేనే అన్ని సైడ్లు ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. అంత పిండిని ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ గారెల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ, పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండే టేస్టీ మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. టేస్ట్ మాత్రం అద్రిపోయిందండి. ఈవినింగ్ స్నాక్లోకి అయితే చాలా బాగుంటాయి. ఇలా రెడీ చేసుకుని ఈ మొక్కజొన్న గారెలు 2 రోజుల వరకు తినేయచ్చండి, అసలు పాడవవు. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.